ఆదిలాబాద్ జిల్లా సింగరేణి ప్రాంతం మందమరి నుంచి శ్రీరాంపూర్ నుంచి సుమారుగా 60 మంది కళాకారులం పల్లె పల్లెన ధూమ్ధామ్ ప్రదర్శనలు చేశాం. కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి నా కళాకారులంతా ఇచ్చారు. అదేవిధంగా నాతో పాటు చదువుకున్న నా చిన్ననాటి మిత్రుడు క్లాస్మేట్స్ రాము, రాజనర్సు, రాజలింగు, శ్రీనివాస్, ఇలా చాలామంది సుదూరం నుంచి మున్వర్కాన్ వీళ్ళంతా కూడా మా దగ్గరికి వచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 4 గ్రూప్ డ్యాన్సులు తర్వాత కొత్తవి 2 డ్యాన్సులు వేద్దాం అనుకున్నాం, కానీ వేదిక చిన్నగా అయిపోయింది. తర్వాత చాలామంది కళాకారులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. కొన్ని డ్యాన్సులు నేను తగ్గించుకుంటున్నా కాబట్టి, పల్లె నుంచి పుట్టింది పల్లెపదం, జనం గుండెలోంచి పుట్టింది జానపదం, ఆ జానపదమే మా ప్రాణపదం, అది జన జాగృతికి అంకితం అంటూ జానపద జాతర పేరుతోని మేము ఒక పల్లె ఆటపాటను పెట్టుకుంటే దానికి అతిథిగా వచ్చినటువంటి రసమయ్య బాలకృష్ణ గారు చాలా బాగుంది తమ్ముడు అని చెప్పి సుద్దాల అశోక్ తేజ ఆనిముత్యాల ఆవిష్కరణలో ఆ ప్రదర్శించినప్పుడు అది చూసి ముగ్ధులైన కేసీఆర్ గారు ఈ కార్యక్రమం బాగుంది తమ్ముడు, దీనిని పల్లె పల్లెన ప్రదర్శనకు తీసుకువెళ్దామని చెప్పి నన్ను అప్పుడు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ప్రకటించి పల్లె పల్లెన ధూమ్ధామ్ నిర్వహించే అవకాశం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ ధూమ్ధామ్ ప్రదర్శన తిలకిస్తున్న ప్రజలంతా కూడా చప్పట్లు కొట్టడం, అందరూ భాగస్వాములు అవ్వడం, ధూమ్ధామ్కి కొంత క్రేజ్ మాత్రం వచ్చింది. కానీ అది ఒక రాజకీయ చైతన్యాన్ని చూపిస్తుంది, ఒక తిరుగుబాటుకు ప్రేరేపిస్తుందనే ఒక ప్రజానాట్య మండలి కళాకారులు, ఒక జననాట్య మండలి కళాకారులు, ఒక అరుణోదయ కళాకారులు, ఈ విప్లవ భావజాలం కలిగినటువంటి కళాకారులు కూడా చిన్న వాళ్ళమైన మా వేదిక మీదకి వచ్చి ఒక గద్దరన్న, ఒక విమలక ఆడి పాడిన తర్వాతనే అది ఒక అద్భుతమైన కళారూపమై ప్రజల గుండెల నుంచి తూటాలు గుడిపిస్తూ పాలకులను వణికించిందని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ వారికి మా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 60 మంది కళాకారులను వేసుకొని అప్పుడిచ్చే దారి ఖర్చులకు ఏదో 4,000 5,000 దారి ఖర్చులకే పాపం రసమయ్య బాలకృష్ణ అన్న ఏదో తనలాంటి వాళ్ళని యాడ్ చేసి పట్టుకొచ్చి ఇస్తే డీసీఎం వ్యాన్లల్లో మేము పెట్టుకొని డీసీఎం వ్యాన్లల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి 300 కిలోమీటర్లు దాదాపు ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము మొదలై తెలంగాణ 10 జిల్లాల్లో మేము వెళ్ళని గ్రామం లేదేమో, దాదాపుగా ప్రతి గ్రామానికి వెళ్ళి ధూమ్ధామ్ చేసిన సందర్భం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే బొంబాయికి వెళ్ళినాం, దుబాయ్కి వెళ్ళినాం. మాకంటే ముందే ఈ ఛానల్స్ ద్వారా రకరకాలుగా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక దశలో ఈ కళాకారులకు రాజకీయ చైతన్యం కూడా కావాలని చెప్పి బాలకృష్ణ అన్న మేమంతా నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణమై అటు ఇటు మేము వేరువేరుగా ప్రదర్శనలు చేసినప్పటికీ ఆ టైంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి గద్దరన్న కొంతకాలం నన్ను సాదుకుంటే ఆ తర్వాత పృథ్వీరాజన్న, విమలక్క వాళ్ళ టీవీలలో ప్రదర్శనలు ఇస్తూ ఇప్పుడు అన్నం పెట్టి మమ్మల్ని కాపాడుతున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 60 మంది పిల్లలు 66 ఏళ్ళుగా మొత్తం 200 మంది కళాకారులు సింగరేణి ప్రాంతం నుంచే ధూమ్ధామ్ చేసిన వాళ్ళు ఆట ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రజా కవి కళాకారుడు అని చెప్పగానే వాళ్ళ పేర్లు వస్తాయి, వాళ్ళ గురించిన వివరాలు వస్తాయి, వాళ్ళు రాసిన పాటలు వస్తాయి. ఆడిన ఆటల గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి వరకు చెప్పరు కూడా. డోల కొడుతున్న మా శివ కావచ్చు, తప్పు కొడుతున్న మిత్రులందరూ వాళ్ళు కనబడరు, వినబడరు. కానీ వాళ్ళు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒక జననాట్య మండలి కళాకారులు అప్పుడు పాటలు రాసేది, వాళ్ళ పేరు పెట్టుకునేది, పేరు పెట్టుకోపోయేది, పేరు బయటకు వస్తుందని కొంచెం సాటు కూడా ఉండేది. వాళ్ళ లక్ష్యం, ఆ లక్ష్యం ప్రజలు, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనేది ఉద్దేశం కాబట్టి అలా వెనుకున్నా కానీ మేము ఎప్పుడు బాధపడాలని తెలియజేస్తూ పచ్చని ఆనాటి పల్లెకు మిమ్మల్ని మళ్ళొకసారి తీసుకుపోతున్నాం. సుమారు 3,000 ప్రదర్శనలు చేసి ఈ ప్రదర్శనను 3,000 ప్రదర్శన చేసినా కూడా మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు అంటే అది నా గొప్ప కాదు, రచించిన అందశ్రీ గారిది, అందించిన ఆరనారాయణమూర్తి గారిది, పాడిన రమణ గారిది అని తెలియజేస్తూ పల్లెకు రండి. ఆటపాట వైపు మా వాళ్ళంతా బ్రేక్ డాన్స్ వాడినప్పుడు, కానీ పల్లె ఆటపాట వైపు మేము వచ్చినాము అంటే శంకరన్న ఎన్కౌంటర్ చూసిన తర్వాత ఆ పల్లె అవకాశం వచ్చింది. అన్న కూడా నన్ను ఆశీర్వదిస్తూ సినిమా రంగంలో ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క చిన్న మాటతో ముందుకు బాలకృష్ణని తీసుకెళ్తారు. మేము ఈ ఆటపాటను పట్టుకొని చదువు సంధ్యలు ఊడగొట్టుకొని తిరిగినప్పుడు ఒక దశలో చదువుకో తమ్ముడు అంబేద్కర్ గారు
చిన్న రాష్ట్రాల ఆవశ్యకత. అందుకే ఆయన చెప్పిన బాటలో నడుద్దాం, నువ్వు చదువుకో తమ్ముడు అంటూ నాకు దరువు ఎల్లన్న, వంగపల్లి సీనన్న, మందకృష్ణ అన్న నన్ను చదివిస్తున్నాడు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ ధూమ్ధామ్ కళారూపాలు వాటిపైన ఒక పరిశోధన చేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సబ్బన్న వర్గాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు వదిలారు, పోరాటం చేశారు. అంబేద్కర్ గారు చెప్పినట్టు చిన్న రాష్ట్రాల ఆవశ్యకత, చిన్న రాష్ట్రాలని చిన్న వాళ్ళే పాలించుకోవాలని ప్రార్థిస్తూ ఆ దిశగా మా తెలంగాణ ధూమ్ధామ్ మరో పోరాటానికి సిద్ధమని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక